రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని, తాజా నిర్ణయంతో మహిళలకు తెలుగుదేశం పార్టీ మరింత భరోసా ఇచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కూడా ప్రజాసేవలో పాల్గొనే అవకాశం ఉంటుందంటున్న ఎమ్మెల్యే శ్రావణితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. మహిళా రిజర్వేషన్కి సంబంధించి మహానాడులో తొలిసారి తీర్మానం చేశారు. అందుకే తొలి తీర్మానం కూడా మీరు అనంతపురం లాంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీలాంటి వాళ్ళు అలాంటి జిల్లా నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళిన నేపథ్యంలోని మహిళలకు ఈ బిల్లు పరంగా ఏం చెప్పదలుచుకున్నారు? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే అనంతపురం రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మహిళలకు కూడా ఈరోజు నాయకత్వ స్థాయికి తీసుకురావాలని గొప్ప ఆలోచన కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మహిళలకు పెద్దపీఠం వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఏదైతే ఈ మహానాడు 2026 స్త్రీ శక్తి నినాదంతో ఈరోజు మొదలు చేశారో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు తీసుకున్నటువంటి డెసిషన్ విదిన్ ద పార్టీ అండ్ రాబోయే 2029 ఎలక్షన్స్లో కూడా మేము అమలు పరుస్తూనే వచ్చాము. ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇంకా మహిళలను బలోపేతం చేసే విధంగా కూడా ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు మహిళలకు ఏ విధంగా, ఎందుకంటే ప్రధానంగా కొన్ని జిల్లాల్లో డెసిషన్స్ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం నేపథ్యంలో మహిళల పరంగా వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. ఈ డెసిషన్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి మహిళల్లో కూడా ఒక ప్రోత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు ఎన్ని ఆశలు ఉన్నా, ఎన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నా, ఒక లీడర్గా ముందుకు రావాలంటే డెఫినెట్గా ఇలాంటి పుష్ ఎంతగానో అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఇంత లీడర్షిప్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది పెద్ద విషయము. సో ఆ అవకాశాన్ని ఈరోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్నగారు లోకేష్ గారు ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి అవకాశంగా భావించి మేము కూడా ఈరోజు గ్రామ స్థాయిల నుంచి కూడా తిరిగి మరి అలాంటి మంచి మహిళా నేతలని తయారు చేసే విధంగా కూడా ఈరోజు కార్యాచరణను ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఖచ్చితంగా ఏదైతే ఈ నిర్ణయం అనేది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నేతలు చట్టసభలకు రావాలనే ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా పూర్తి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమము, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నది కూడా ఆశాభావాన్ని ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్, CT 24/7 అమరావతి.